అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏమిటంటే ఇది ద్వారకా తిరుమల అండి. అందరికీ తెలుసు కదా, ఇక్కడికి వెళ్ళని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఉంటే మిస్ అవ్వకండి బాబు, చాలా బాగుంటుంది ద్వారకా తిరుమల. మన పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుందో ఇక్కడ కూడా అలానే అనిపిస్తుందండి. ఏంటి ఇంత ఖాళీగా ఉందనుకుంటున్నారా? మేము ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళామండి, అందుకని ఇంత ఖాళీగా ఉందన్నమాట. మామూలుగా కూడా మార్నింగ్ కాకుండా డైలీ కూడా ఈవినింగ్ వెళ్తే రష్ కొంచెం తక్కువ ఉంటుంది. అనే కన్నా చాలా తక్కువ ఉంటుంది. వీలైతే 2-3 దర్శనాలు కూడా చేసుకోవచ్చు. మేమైతే 2 దర్శనాలు చేసుకున్నాం కూడా. ఈ వీడియో అంతా ఎందుకు చూసానంటే నాకు మెమొరీలా ఉంటుందని మీకు కూడా చూపిద్దామని ఫ్రెండ్స్, అందుకే వీడియో రికార్డ్ చేశాను. అయితే దర్శనం ఎలా అయిందంటే చాలా బాగా అయిందనమాట. ఫస్ట్ ఒక దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకొని కాసేపు కూర్చొని మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాము. రెండో దర్శనం ఇంకా బాగా అయిందండి బాబు. ఏంటంటే ప్రసాదం పెడుతున్నారు, దేవుడికి నైవేద్యం పెడుతున్నారు. ఇంకా సేపు చూడగలిగామన్నమాట. ఏదైనా వెంకటేశ్వర స్వామి తలుచుకుంటే ఎంతసేపు అండి, ఎన్ని రోజుల నుంచో వెళ్దాం అనుకుంటున్నాము, వెళ్తూనే ఉంటాం. కానీ ఈ మధ్య బాగా గ్యాప్ వస్తుంది 1 year నుంచి. వెళ్దాం ఎలాగా అనుకుంటుంటే వెంకటేశ్వర స్వామి దారి చూపించినట్టు మా అన్నయ్య వదిన కూడా వస్తానన్నారండి. వాళ్ళతో పాటు మేము కూడా బండికి ఇద్దరం 2 బళ్ళ మీద అయితే వెళ్ళిపోయాము. అంటే వాళ్ళిద్దరూ మేము 4 బళ్ళ మీద అయితే వెళ్ళిపోయాం అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆయన తలుచుకుంటే రప్పించుకోగలరండి. అంటే మనం బలంగా కోరుకోవాలన్నమాట. వెళ్ళాలి అని బలంగా కోరుకుంటే ఏ దేవుడైనా రప్పించుకుంటారండి. ఈ మండపం చూసారా, చాలా బాగుంది కదా. ఈ మండపం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ ఈ అన్ని దేవుళ్ళని మళ్ళీ దర్శించుకోవాలనిపిస్తుంది. ఎందుకో తెలియదు కానీ ఇక్కడికి వెళ్తే ఎక్కడలేని ప్రశాంతత వచ్చేస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, ఈ మండపం అంతా చూసేయటం. అలానే మళ్ళీ రప్పించుకో స్వామి అని చెప్పి దానం పెట్టుకొని ఇంటికి వచ్చేయటం. మేమైతే ఏలూరు నుంచి వెళ్ళామండి. ఏలూరుకి చాలా దగ్గరే అయినా అస్తమానం వెళ్ళాలంటే వెళ్ళలేమండి. వెంకటేశ్వర స్వామి పిలుపుంటేనే వెళ్ళగలం అన్నమాట. ఏదోలాగా దర్శనం అయితే బాగానే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడే ఒక కొట్టు ఉంటే అక్కడ పిడకలు అవి కూడా అమ్ముతున్నారు, ఆవు పిడకలంట. అవి కూడా తీసుకున్నాము. అవి కూడా ఎలా ఉన్నాయో చూసేయండి. వర్తా కాదా అని కూడా మీరే చెప్పాలన్నమాట. ఇక్కడే ఈ మధ్యనే మా చెల్లి పెళ్ళయిందండి. కానీ నేను ఒక ఇబ్బంది వల్ల నేను వెళ్ళలేకపోయాను. చాలా మిస్ అయ్యాను, చాలా ఫీల్ అయ్యాను. కానీ మనకి రాసిపెట్టి ఉండాలంటారు కదా, అలానే అయింది నా పరిస్థితి కూడా. మనం ఏం చేయలేం కదండి. ఇక్కడ ఒక మండపంలోనే మా చెల్లి పెళ్ళి కూడా అయిందనమాట. సరే అండి, ఇక్కడైతే కొత్తగా ఒక షాప్ అయితే పెట్టారు. అంటే కొత్తగా అంటే నేను వెళ్ళి చాన్నాళ్ళు అయింది కాబట్టి నాకు కొత్తగా అనిపించింది. మీరు ఆల్రెడీ వెళ్ళి చూసి ఏమైనా ఇక్కడ పర్చేస్ చేసి ఉంటే చెప్పండి నాకు. ఇక్కడ కోవా, అలానే షాంపూ బాటిల్స్, పెనాయిల్ బాటిల్స్, అలానే పిడకలు, అగరబత్తి, ధూప్ స్టిక్స్ అన్నీ దేవుడికి సంబంధించినవన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ. ఆవు పాలతో అలానే ఆవు పేడతో చేసిన పిడకలు ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారండి. మేమైతే ఈ 2 తీసుకున్నాము. అలానే అక్కడ అన్బాక్సింగ్ కూడా చేస్తాం చూడండి. ఈ కోవా వచ్చేసి 60 రూపీస్. అంటే ఎలా ఉంటుందో చూద్దామని అక్కడే ఓపెన్ చేసేసామన్నమాట. చాలా టేస్ట్గా ఉందండి. మీకు వీడియోలో చూపించడానికి ఓపెన్ చేసేసి మళ్ళీ భద్రంగా అందులోనే పెట్టేసి మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత తినేసాము, తల కొద్దిగా పంచుకొని. టేస్ట్ మట్టుకు చాలా ఫ్రెష్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. 60 రూపీస్. ఇది వచ్చేసి 100 రూపీస్. ఇక్కడే మాకు ఒక చిన్న ఇదైతే జరిగింది. ఏంటంటే ఆ షాప్ అయినా 24 ఉంటాయి అన్నారు. మేము ఓపెన్ చేసి చూసేసాము, కానీ దీంట్లో 20 ఉన్నాయన్నమాట. ఇది అక్కడే ఓపెన్ చేసినప్పటికీ మేము కౌంటింగ్ అయితే చేయలేదు. అక్కడ ఓపెన్ చేసి మీకు చూపిద్దామన్న ఆతృతతో చూసేసాము. ఇంటికి వచ్చేసాక కౌంట్ చేసి చూస్తే 20 ఉన్నాయి ఫ్రెండ్స్. పోన్లేండి, 20 ఉన్నా ఆవు పేడతో చేసిన పిడకలు మనం అస్తమానం తయారు చేసుకోలేము కదా. ఊరికే కొంచెం ఫ్రైడే అట్లా ఆ పిడకని వెలిగించి దాని మీద ఒక సాంబ్రాణి కుందు పెట్టి వెలిగించి ఇంట్లో పెట్టుకుంటే సెంటర్లో చాలా మా ఇంటికి రిలీఫ్గా చాలా బాగుంటుంది. డైలీ వెలిగించే వాళ్ళు కూడా వెలిగించి పెట్టుకోవచ్చు. ఓకే, ఒక 4
పిడకలు తగ్గితే తగ్గినాయిలేండి, కానీ ఆ ఫీల్ అయితే చాలా బాగుంటుంది కదా. అంతా అయిపోయింది, ఇంకా మేము దండం పెట్టుకొని రివర్స్ అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓం నమో వెంకటేశాయ.